వెల్కమ్ టు N4 న్యూస్. పొత్తూరు నుండి గుండ్లపల్లి వరకు, బెజ్జంకి నుండి బేగంపేట వరకు డబుల్ రోడ్ నిర్మాణం పూర్తి చేయాలని శనివారం రోజున ఉదయం 10 గంటలకు చలో బైక్ ర్యాలీని చేయనున్నట్టు, దీనికి బీఆర్ఎస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, వివిధ అనుబంధ సంఘాల ప్రతినిధులు, యువకులు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు హాజరై విజయవంతం చేయాలని మంగళవారం ఇల్లంతకుంట మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పల్లె నరసింహారెడ్డి అధ్యక్షతన మానకొండూరు మాజీ శాసనసభ్యులు డాక్టర్ రస్మై బాలకృష్ణన్ పిలుపునిచ్చారు. అనంతరం వారు మాట్లాడుతూ, రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, పార్టీ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని, ప్రజల మధ్యలో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తామని అన్నారు. ప్రతి కార్యకర్తను కంటిరెప్పలా కాపాడుకుంటామన్నారు. ప్రజలను, ప్రభుత్వ నిధులను దోచుకోవడమే కాంగ్రెస్ నైజమని పేర్కొన్నారు. ఆనాడు మానకొండూరు నియోజకవర్గ అభివృద్ధి కొరకు మంత్రులు కేటీఆర్, హరీష్ రావు సహకారంతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కోట్ల రూపాయల నిధులు తీసుకొస్తే వాటిని నేడు అన్ని నిర్వీర్యం చేసి అభివృద్ధిని గంగలో కలిపింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, బెజ్జంకి మాజీ ఎంపీపీ లింగాల నిర్మలా లక్ష్మణ్, బెజ్జంకి బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాకాల మహిపాల్ రెడ్డి, మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు, నాయకులు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అదే ఏంటంటే గన్నేరవరం రోడ్డు పరిస్థితి ఎట్లా అంటే, ఆ రోజు చాలా బురద రాజకీయాలు చేసారు. మన రోడ్డును అడ్డం పెట్టుకొని మనం డబుల్ రోడ్డు తీసుకొస్తలేము, ఏది లేదు, మీరు చెయ్యాలి, మీరు అదా ఇదా అని చెప్పేసి దాంట్లో ఆ సాధన సమితిని పెట్టి, ఆ సాధన సమితి ఒకటి యువకుడు అని వాళ్ళని ఒక పెద్ద డ్రామా చేసారు. సరే, డ్రామా చేస్తే మన సారు, పెద్ద సారు కేసీఆర్ కరీంనగర్ వచ్చినప్పుడు, సరే రోడ్డు సమస్య చాలా ఇంపార్టెంట్, కొత్తగా మండలం అయింది, ఈ పొత్తూరు నుంచి ఇక్కడి కనుక మనం డబల్ రోడ్ చేయగలిగితే ఇటు నుంచి వెంబడవాడ కానీ, ఆ రోడ్ కానీ, సిరిసిల్ల కానీ చాలా అందుబాటులో ఉంటుంది. దాంతోపాటుగా దానికి విలువ కూడా పెరుగుతుంది, డిమాండ్ పెరుగుతుంది మండలానికి అన్న ఉద్దేశం చెప్పిన వెంటనే సారు హెలికాప్టర్ ఎక్కి కరీంనగర్ నుంచి హైదరాబాద్ లోపలనే జీవో మనకు వచ్చేసింది. జీవో అనేది కాయన శాంక్షన్ కాదు, వితౌట్ డబ్బులు అడ్మినిస్ట్రేషన్ ఫైనాన్స్ క్లియర్ అయిపోయి మనకు రోడ్డు శాంక్షన్ అయింది. ఆ రోడ్డును మనం స్టార్ట్ చేసినాం. ఇలా మనం సాంక్షన్ చేసిన రోడ్డు కూడా కొండపూర్ దాకా వచ్చినది. మీరు అటు పోతే మీకు కనబడుతుంది, గుండపల్లి కొండపూర్ దాకా కూడా మనం సాంక్షన్ అయిన డబుల్ రోడ్ వచ్చింది. అలా కంప్లీట్ అయింది. మీదది కంప్లీట్ చేయడానికి కోసము సుమారుగా ఇప్పుడు 18 నెలలు అవుతుంది. ఇక చేస్తాను ఆ రోజు రోడ్ ఇట్లా రాగానే చేసి పడితే 100 రోజులలో రోడ్ అయిపోతుంది, 100 రోజులలో ఇది అయిపోతుంది, రోజులు కొట్టి కంకర పోసింది. కంకర పోస్తే పాపము అసలే ఫ్రీ బస్సులతో ఆటో వాళ్ళకి ఇబ్బందులు ఏర్పడితే పాపం ఆ టైర్లు ఇట్లా వెయిట్ వస్తే టైర్లు వాళ్ళు ఏం చేసారు, జనపల్లెలు ఇట్లా పాపం వాళ్ళే సొంతంగా పైసలు వేసుకొని పీచుపల్లె నుంచి ఇట్లా పోతలేదు కదా, పీచుపల్లె నుంచి మట్టి వేయించుకున్నట్టు తిరిగేసి వస్తారు. గన్నేరు వరకు ఇట్లా పోతుంది సపరేట్గా. ఇన్ని ప్రాబ్లమ్స్ అవుతున్నాయి కదా, ఎవరు పట్టించుకున్న పరిస్థితి లేదు. మీరు కూడా పట్టించుకోకుంటే ఇట్లా మీరు అడిగితేనే కదా ఆ రోజు మీరు రోడ్డు తీసుకొచ్చారు. కనీసం ఇప్పుడు వేయించే బాధ్యత కూడా మీదే ఉన్నదని చెప్పేసి చాలా మంది గన్నేరువరం మండలం వాళ్ళు అంతా మనకు చెప్పడం వెంటనే మనం నిర్ణయం ఏం తీసుకున్నాం అంటే, ఖచ్చితంగా రోడ్ వేయాలి. ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన రోడ్ ఏం లేదు, కొత్త క్యాన్సల్ చేసి ఇక్కడున్న రోడ్లన్నీ క్యాన్సిల్ చేసి నియోజకవర్గంలో ఉన్న అన్ని రోడ్లను కూడా క్యాన్సిల్ చేసి ఎవరైనా తెచ్చుకుంటాడు తప్ప ఈ క్యాన్సిల్ చేయలేవాడు. కానీ ఇక్కడ ఏదో దురదృష్టం, ఎందుకు క్యాన్సిల్ చేసినట్టు మొత్తం చూస్తే ఏంటంటే వాళ్ళు తీసుకొచ్చారు, రోడ్లు స్టార్ట్ అయిపోయినాయి. ఈ రోడ్లు స్టార్ట్ అయితే నాకేం వస్తుంది, నేను మళ్ళీ శాంక్షన్ చేయించుకుంటే నాకు కమిషన్ వస్తుంది కదా అన్న అక్కలతోని కప్పుతుంది ఎప్పటి ఏడు ప్రపంచంలో. అంటే మళ్ళీ తెచ్చుకుంటానని అనుకున్నాడు. ఈ తెచ్చుకున్నాడు ఎక్కడ, నీతో అంత సీన్ లేదు, గవర్నమెంట్ ఇచ్చే పరిస్థితులు కూడా లేదు. పుసపుస అయితే లెటర్ ఇచ్చింది. కమిషన్లు కక్కుర్తి పడి ఉన్న రోడ్లన్నీ క్యాన్సిల్ చేసుకున్నాడు. ఒక రోడ్ కాదు, చాలా రోడ్లన్నీ క్యాన్సిల్ చేశాడు. అట్లాగే అన్ని పనులు కూడా క్యాన్సిల్ చేశాడు. వాళ్ళు అడిగిన వెంటనే సరే అత్యంట్లో ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ కదా మన మండలం తీసుకొచ్చుకున్న ఉద్దేశంతో 12వ తారీఖు రోజున మనము ఒక బైక్ ర్యాలీ పెట్టి మన నిరసన వ్యక్తం చేద్దామని చెప్పేసి మనం ఏదైతే పిలిపియగానే వెంటనే ఈయన లోపల కూడా రానిద్దరో నాకు తెలియదు కానీ పూలతో పట్టుకొని పోయాడు. ఇంకా ఫైనాన్స్ క్లియర్ చేయడానికి కోసం, ఈ ఫైనాన్స్ క్లియర్ పైసలు ఇవ్వడానికి కోసం వీళ్ళని ఎందుకు పట్టుకుపోయాడు అంటే, దీనిలో చూసిన వాటికి పిచ్చుడు కంటే తీసుకున్నాడని ఇప్పుడు పాలాభిషేకం అంటే ఐపీకి వచ్చినాయి ఇక సురువు అని చెప్పేసి నేను కాంట్రాక్టర్ని అడిగితే, ఏంద్ర భయం సురు లేదు మనకు లేదన్నా, ఇప్పుడు 5 నెలల నుంచి నాకు రూపాయి తెలియదన్నా, నేను పైసలన్నీ ఇచ్చిన ఇప్పిస్తా అంటే ఇప్పలేదు, నేను మాట కూడా భయం చేసిన, ఇక నన్ను మన్నుపోయమంటున్నాను చెప్పాను. ఇక దారా మా నెత్తిన మస్తు మన్ను పోసేది మన వల్ల, ఇక దాని మన కాదు డాంబర్ వేసేది ఉంటే డాంబర్ అంటే పైసలు కావాలన్నా అని చెప్పాను. డాంబర్ అంటే పైసలు కావాలి, డాంబర్ ఎట్లా అంటే పైసలు కడితేనే డీడీ కడితే డాంబర్ ఇస్తాడు. వాడేందుకు ఇస్తాడు? ఏంటంటే మళ్ళీ అబ్రాకదబ్రా చేసి ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తున్నాయి, మీ దండం పెడతాం, మీరు కనుక ఈ రోడ్డు సారీ చేయకపోతే మాకు ఎవరు ఓటేయరు, కుర్రాలు మళ్ళీ అడిపెట్టనియరు అన్న ఉద్దేశంతో వాళ్ళు పోగానే ఇది ఒక పెద్ద మళ్ళీ డ్రామా చేస్తాం. మనమేం డిమాండ్ చేస్తున్నాం అని అంటే, ఖచ్చితంగా మన్ను పోసుడు దాబరాపై డాంబర్ పోసుడు సురు అని మనం డిమాండ్ చేస్తున్నాం.
వాళ్ళకి అందరూ తెలియాలి, చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. వీడు కాగితం ఇయ్యంగానే వీరికి అర్హత ఇల్లు వచ్చినట్టు కాదు. వీడు దాన్ని లోడ్ చేయాలి, గిత్త కట్టిండు, బేస్మెంట్ ఎంత కట్టిండు, ఏది ఉన్నది అని వీరికి ఏమైనా ఉన్నాయో మొత్తం చెక్ చేస్తే అన్ని రిజల్ట్స్ వస్తున్నాయి. ఈ లోగా ఇల్లు కొనుక్కొస్తున్నాడు. ఇది రాదు, ఇలా చాలా కిరకాసు ఉన్నాయి. అంత ఈజీ కాదు ఇది. వీడినాడు, వీడేమనుకున్నాడు అంటే ఇప్పుడు ఫస్ట్ బేస్మెంట్ 1,00,000 వాడే ఇస్తాడు, స్లాబ్ వేసినాక 1,00,000 వాడే ఇస్తాడు. ఇవి అన్ని వేసినాక నేను 3 లక్షలు ఇచ్చి ఇల్లు ఇచ్చిన అందాం అనుకున్నాను. ఎందుకంటే అప్పటిదాకా కట్టేది సచ్చలేదు. నీకు చాలా సిరాక ఆఖరికి సలకలు కోసుకొని పోయి ఇంకో సామాను నువ్వు చూడు మీది, మీరు అది కూడా చాలా రాత్రిపూట అన్ని కోసుకొని తింటాడు. ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన రోడ్డును ఎవరికో ఇచ్చి నువ్వు పైసలు దొరికిపోతున్నావు తప్ప నీ రోడ్డు కాదు, నీ కథ కాదు, నీ కారణం కాదు. సో ఇట్లాంటి పరిస్థితులు చాలా ఉన్నాయి మనకు. పింఛన్లు ఇవన్నీ రొటీన్కి వచ్చేటి. కానీ ప్రధానంగా సాగు నీళ్ళని కనుక మనం కంప్లీట్ చేసుకోలేకపోతే ఇళ్ళ తగ్గ ఆగమైపోతుంది. మళ్ళీ దాన్ని మనం కాపాడుకున్నాం. 12 నాడు మాత్రం ఖచ్చితంగా మనం అందరం రావాలి. ఆ కార్యక్రమాన్ని చాలా గట్టిగా చేద్దాం. సరే వాళ్ళు అడుగుంటారా వీడుకుంటారా, వాడు ఏమైనా చేయరు కాక ఇవాళ మన దెబ్బ. ఆ రోజు కూడా సీఎం రిలీఫ్ ఫండ్లో మనం గట్టిగా మాట్లాడితేనే కదా ఇవాళ ఏమైపోయింది, అరే ఎవరికి ఇచ్చేయలేదురా, నేను దొంగలు నమ్మరు బాబు అని పెద్ద అందరూ ఒకటైపోయి క్యాంప్ ఆఫీస్తో పంచుకొని అదేంటి స్టాంప్ పేపర్ మీద సంతకాన్ని తీసుకుంటున్నాడు. దాని తీసుకొచ్చినాం మనం లేకపోతే పేదోడికి మన చెట్లు ఎప్పుడో వీకెట్ కళ్యాణ లక్ష్యం కానీ ఎంపీ కానీ భయపడుతున్నాం. అంటే మనం ఉన్నాం, నీతిగా నిజాయితీగా మనం ఉన్నాం. గతంలో మనం చేసినాం, మీరు గత చేసిన గిట్ చేసిన కూడా మన నిజాయితీగా ఓట్లాడినాం, నీతిగా ఓట్లాడినాం. కాబట్టి ఇవాళ మన మాటలు కూడా ప్రజలకు గౌరవం ఉన్నది, మన మీద ప్రేమలు ఉన్నాయి.